అమ్మకాలు దోపిడీ ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం మినిస్టర్ రూపాయలకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move for leave to introduce the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024. Rajiv Gandhi University Knowledge ఆక్వా రైతులు ముంచేసిన ప్రభుత్వం రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. please say no. As have it, the motion is carried and the bill is introduced. I request the Minister of Education to move the motion for taking the certificate of the Rajiv Gandhi Amendment Bill 2024. Honorable Speaker, sir, I move that the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024 to be taken into consideration. Motion moved. Discussion on consideration of the bill. ఆక్వా రంగం రూపాయలకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం ఆక్వాకు రూపాయల అధ్యక్ష, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు ట్రిపుల్ విద్య అనేది కలగా మెల్లకూడదనే ఉద్దేశంతో దిగువంత ఆనాడు ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రం నెలకొల్పబడింది. అధ్యక్ష, ఈ ట్రిపుల్ ఐటీ ఏదైతే దేశం మొత్తం మీద ట్రిపుల్ ఐటీ ఉన్నది ఏ రకమైన ప్రాధాన్యత సంతరించుకుందో అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ ట్రిపుల్ ఐటీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ కూడా మంచి ప్రాచుర్యం సంపాదించే. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత అత్యధిక మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది. అధ్యక్ష, రాష్ట్రంలో 4 క్యాంపస్, 1 నూజివీడు, 2 ఆర్కే వ్యాలీ, 3 ఒంగోలు, 4 శ్రీకాకుళం. ఇందులో ఒక్కొక్క క్యాంపస్తోనూ 6,000 మంది విద్యార్థులు ఉంటారు. అధ్యక్ష, 6,000 మంది అధ్యక్ష 24 మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది. అధ్యక్ష, దీంట్లో చేస్తున్న అమెండ్మెంట్ ఏదైతే ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అలాగే వారితో పాటు ఉన్న రిజిస్ట్రారు వాళ్ళకి ఇంతమంది ఉన్న నియామకాల్లో ఉన్న నిబంధనల్ని మార్చాము. అధ్యక్ష, ఇంతకుముందు ఛాన్సలర్ ఈ రోజు వరకు కూడా ఛాన్సలర్ అనే వారి వ్యక్తి బయట నుంచి మనం వారిని అపాయింట్ చేస్తాం. అధ్యక్ష, సెర్చ్ కమిటీ ద్వారా. కానీ ఇక్కడ నుంచి ఈ అమెండ్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమిక. అధ్యక్ష, దీన్ని మార్పు చేస్తున్నాం. అధ్యక్ష, అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని, రిజిస్ట్రార్ని వాళ్ళు కూడా వారికున్న ఈ చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ్ కమిటీ ద్వారా నిబంధన దొరుకుతున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభకి అలాగే ప్రధానికి, రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఇది ప్రాధాన్యత కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ర్యాంకింగ్ ఆమోదించాలని కోరుతున్నాం.